హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ నాటుకోడి. ఈ కర్రీని ఎలా చేయాలో నా స్టైల్లో చూసేద్దాం రండి. ముందుగా ఈ చికెన్ని 2 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈరోజు మాకు ఇంకో స్పెషల్ ఉందండి. మా ఇంటికి మా అమ్మ నాన్న వచ్చారు. మా అమ్మ ఇంటి నుండి వెజిటేబుల్స్ తీసుకొచ్చింది. మా అమ్మ ఇంటి దగ్గరనే అన్నీ పండిస్తుందండి. ముందుగా నేనైతే 3 ఆనియన్స్, 3 టమాటా, ఒక 4-5 మిర్చిలు తీసుకున్నానండి. నేనైతే 2 కేజెస్ చికెన్లో ఇంత క్వాంటిటీతో తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు కర్రీకి సరిపడా ఎంతైనా వేసుకోండి. టమాటా, మిర్చి, ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పై కడాయి పెట్టి కడాయిలో మిరియాలు, లవంగాలు, ఆయిల్ పోసుకొని నేనైతే 2 కేజెస్ చికెన్ తీసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కదా, అందుకే నా కర్రీకి సరిపోయేంత ఆయిల్ నేను వేసుకున్నానండి. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీ బట్టి ఆయిల్ పోసుకోండి. పోపులో బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. ఇవన్నీ హీట్ అయిన తర్వాత ఇందులో మసాలాలు అన్నీ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేయండి. మిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి, లేకుంటే కర్రీ స్వీట్ అయిపోతుంది. ఆనియన్స్ని బాగా ఫ్రై చేయండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఆ తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా యాడ్ చేసుకోండి. టమాటాని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. టమాటా, మిర్చి, ఆనియన్ బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఇవి తొందరగా వేగుతాయి. ఇందులో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వండి. మా అమ్మ తెచ్చిన కూరగాయలన్నీ సర్దుతుందండి, మళ్ళీ నేను సర్దుతానో లేదో అని. మా అమ్మ మా ఇంటికి వచ్చినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందండి. అందరు అమ్మలు ఇలాగే ఉంటారు కదా, వాళ్ళ బిడ్డల పైన అంత ప్రేమ అండి వాళ్ళకి. ఆనియన్, మిర్చి, టమాటా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. అల్లం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న నాటుకోడి చికెన్ని ఇందులో యాడ్ చేయండి. చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ని బాగా కలిపి ఆయిల్ అంతా మంచిగా పట్టేంత వరకు కలిపి చికెన్ని బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వండి. మా అమ్మ ఇంటి నుండి మ్యాంగోస్ తెచ్చిందండి. మా పాప కట్ చేసుకొని తింటూనే ఉంది. పూరి చేయడం కోసం పూరి పిండి కలపడానికి మా అమ్మకి పిండిస్తున్నానండి. ఇంట్లో ఏమైనా తినేటివి ఉంటే మా పాపకు అస్సలకి మనసున పట్టదండి. అన్నం తప్ప ఇంట్లో తినేటివి ఉంటే అవన్నీ తింటూనే ఉంటుందండి. కొద్దిసేపు కర్రీ ఉడికాక ఒకసారి మూత తీసి మళ్ళీ కలపండి. కర్రీ కొద్దిసేపు ఉడికాక ఇలా వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడకబెట్టండి. కర్రీ అడుగంటకుండా ఒకసారి కలపండి మొత్తం. నాటుకోడి చికెన్ కదండి, ఉడకడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది నార్మల్ చికెన్ కన్నా. కాబట్టి ఎక్కువసేపు ఉడకబెట్టుకోండి, ముక్కలు మెత్తగా పడేంత వరకు. కర్రీ బాగా ఉడికాక నేనైతే ఇందులో కొంచెమే పసుపు యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం కర్రీ స్టార్టింగ్లోనే కొద్దిగా పసుపు యాడ్ చేసాము. ఆ తర్వాత కారం పొడి వేసుకోండి. మేమైతే స్పైసీ బాగానే తింటామండి, అందుకే నేను కర్రీకి సరిపడేంత కారం పొడి వేసుకుంటున్నాను. మీరు ఎంత తింటారో, స్పైసీ తింటే ఎక్కువ వేసుకోండి, నార్మల్గా ఉంటే తక్కువ వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కారం అంతా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలుపుకోండి, ఫ్రై చేసుకోండి. కిచెన్ అంతా నీట్గా సర్దుకున్న తర్వాత ఇలా వంట చేసేటప్పుడు ఇలా ఆయిల్ మరకలు పడితే అస్సలు మంచిగా అనిపించదు కదండి, అందుకే క్లీన్ చేసుకుంటున్నానండి. చూడడానికి బాగోదు కదా. ఇలా ఇంతమందికి ఉందండి నాలాగా అలవాటు. కర్రీని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కర్రీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ముక్కలు బాగా ఉడకాలి కదా. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపి ఇంకొద్దిసేపు ఉడకనివ్వండి. 10-15 మినిట్స్ వరకు ఉడకబెట్టండి, ఇలా గ్రేవీ అంతా చిక్కబడేంత వరకు. ఇలా గ్రేవీ అంతా చిక్కబడ్డాక ఇందులో ధనియాల పౌడర్, గరం మసాలా, కొత్తిమీర వేసి దించేయండి. ఇంతేనండి, చాలా సింపుల్. నా స్టైల్లో వేడివేడి నాటుకోడి కూర రెడీ. నాటుకోడి పులుసు, రాగి ముద్ద, సూపర్ టేస్ట్ ఉన్నదండి, బాగుంది.